ఇవాళ బడ్జెట్ని కానీ మనం చూస్తే పెన్షన్లో కోతలు, బడ్జెట్లో వాతలు. ప్రజలకు ఒరిగింది రెండు ముక్కల్లో మాత్రం ఇదే. అప్పుల్లో ఏమో టాప్, అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్, 0 మార్కులు. ఈ రాష్ట్రం సాధించినటువంటి పన్నుల యొక్క పెరుగుదల ఏందయ్యా అని అడిగితే 23వ స్థానం నుంచి ఒక్క స్థానం పైకి 23 రాష్ట్రాలకి కాగ్ రిపోర్ట్ ఇస్తే 23వ స్థానానికి ఒక్క అడుగు పైన 22వ స్థానంలో 1.97% గ్రోత్ తోటి పన్నుల్లో వృద్ధిని సాధిస్తున్నటువంటి ఈ రాష్ట్రం 11% పైన జిఎస్డిపి వృద్ధిని సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కాకి లెక్కలు చెప్తున్నాయి. కాగు లెక్కలు మాత్రం 1.97% వృద్ధి అని కాగు లెక్కలు చెప్తున్నాయి. ఇమీడియట్ గా మనం కేంద్రంతో పోల్చుకున్నప్పుడు కేంద్రం మాత్రం 9.64% వృద్ధిని సాధించింది పన్నుల ఆదాయంలో. కానీ జీడిపి మాత్రం 8% వృద్ధే ఉంది. ఎలా సాధ్యం ఇది? 9.64% పన్నులు వస్తున్నటువంటి దేశ వృద్ధి ఏమో 8% ఉంటే 1.97% వృద్ధి ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర జిఎస్డిపి 11.09% ఎలా పెరిగింది?